సోదరులారా, ముఖ్యంగా ఆచరణలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి తపనతో కూడినటువంటి ఆచరణ, రెండోది స్థిరత్వంతో కూడుకున్నటువంటి ఆచరణ, మూడోది నాణ్యత కలిగినటువంటి ఆచరణ. ఈ 3 ఆచరణలు తప్పనిసరిగా మనలో పుష్కలంగా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదరులారా. ఇది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మనకు 100% ఏ కోణంలో చూసినా కనిపిస్తుంది. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులైనటువంటి సహాబీలలో కూడా ఈ తపనతో కూడినటువంటి ఆచరణ మనకు నిండుగా కనిపిస్తుంది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన ధర్మాలు చెయ్యమని ఆదేశించినప్పుడు, ముఖ్యంగా జంగే తాబూక్ యుద్ధం కొరకు సన్నాహాలు చేపట్టినప్పుడు కావలసినటువంటి ఆహార సామాగ్రి, ధన సామాగ్రి, వస్తు సామాగ్రి ఇదంతా ప్రోగు చేయాలని ఆదేశించినప్పుడు ధనవంతులు మాత్రము తమ ఆస్తి పాస్తులలో నుంచి ఎంతో కొంత తీసుకొని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో పోగు చేశారు. మరైతే కనీసం తినటానికి కూడా గతి లేని వారు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇస్తారు? కట్టుకోవడానికి సరిగా బట్టలు లేనటువంటి వారు ఏం దాన ధర్మాలు చేస్తారు? పూట గడవనటువంటి వారు ఏ విధంగా సహాయం చేయగలరు? మరి అలాంటి సహాబీలు వాళ్ళ హృదయాలలో ఒక బాధ మొదలయ్యింది. ఎవరికైతే ధనం ఉందో, ఎవరికైతే స్తోమత ఉందో వారు అయితే అల్లాహ్ మార్గంలో తెచ్చి ఖర్చు పెట్టి పుణ్యాన్ని అయితే సంపాదించుకుంటున్నారు. కానీ మరి మాలాంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటని లోపల చాలా బాధపడిపోయారు. అందులో అబూ అఖిల్ అనేటువంటి ఒక వ్యక్తి, నేను ఎలాగైనా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించినటువంటి ఆ ఆదేశాన్ని నేను శిరస వహించాలి, ఈ పుణ్యాన్ని నేను కూడా పొందాలన్నటువంటి తపనతో అతను ఒక తోటలోకి పనికి వెళ్ళాడు. పనికి వెళితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ వ్యక్తి పని చేస్తే ఓ గుప్పెడు ఖర్జూరాలు అతనికి వచ్చాయి. కొన్ని తన ఇంటి కోసం ఉంచుకొని మిగతా కొన్ని తీసుకొని వచ్చి మస్జిద్ నబవీలో సమర్పించడం జరిగింది. ఆ ఖర్జూరాలు తీసుకొని వస్తూ ఉంటే, నీ పిడికెడు ఖర్జూరాలు అల్లాహకు అవసరమయ్యాయా అని ఎగతాళి చేసినటువంటి ముష్రికులు కూడా ఉన్నారు. ఈ పిడికెడు ఖర్జూరాలతో మీ యుద్ధం గెలిచేస్తారా అని హేళన చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే అబూ మసూద్ అల్ అన్సారీ రదియల్లాహు అన్హు వారు, ఈయన కూడా ఒక సహాబీ, మార్కెట్కు వెళ్ళి మూటలు మోసి అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన పని చేసి వచ్చినటువంటి ఆ యొక్క ఆహారపు ధాన్యాన్ని తీసుకొని వచ్చి జంగే తాబూకు కోసం పోగు చేయబడినటువంటి ఆ యొక్క గుట్టలో ఈయన కూడా తీసుకొని వచ్చి వేశారు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది తమ స్థితికి తగినట్టు, స్తోమతకు తగినట్టు చిన్న చితక వస్తువులు, ఆహార సామాగ్రి ఇవన్నీ తీసుకొని వచ్చి పోగు చేస్తూ ఉంటే హేళన చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు రకరకాలుగా వారిని మాటలు అన్నారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర తౌబా 79వ ఆయతలో ఏమన్నాడు? విశాల మనసుతో దాన ధర్మాలు చేసేవారు విశ్వాసులను నిందించే వారిని అల్లాహ్ మార్గంలో ఇచ్చేందుకు తాము చెమటోడ్చి సంపాదించినది తప్ప మరేమీ తమ వద్ద లేదని హేళన చేస్తూ మాట్లాడిన వారిని కూడా ఆట పట్టిస్తాడు అల్లాహ్. వారికి పరలోకంలో వ్యధాభరితమైన శిక్ష ఉంది. ఎవరికి? ఎవరైతే చెమటోడ్చి కష్టపడి సంపాదించి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేటప్పుడు వారిని చూసి ఎగతాళి చేశారు కదా, వారి గురించి అల్లాహ్ అంటున్నాడు, వారి కొరకు వ్యధాభరితమైనటువంటి శిక్ష పరలోకంలో ఉందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశాడు. కావున మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సహాబీ బాధపడుతూ ఉంటే ఆయన చేసినటువంటి ఆ సత్కార్యాన్ని ఎత్తి చూపుతూ చాలా గొప్పగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కావున మనము చేస్తున్నటువంటి ఆచరణ ఏదైనా కానీ అందులో తపన అనేది ఉండాలి. తపనతో కూడుకున్నదై ఉంటే గనక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ కార్యానికి ఇచ్చే పుణ్యంలో ఏమాత్రం కూడా కొరత చెయ్యడు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క వస్తువు చాలా చిన్నదే, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి సంబంధించి ఆయుతులు కూడా అవతరింపజేశాడంటే ఎంత గొప్ప విషయమో. కావున తపనతో కూడినటువంటి యొక్క ఆచరణ మనలో ఉండాలి.